బాలయ్య ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, కళ్యాణ్ రామ్ భేటీ. నందమూరి బాలకృష్ణ ఇంటికి మన నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ని, కళ్యాణ్ రామ్‌ని తీసుకెళ్లారట. నందమూరి బాలకృష్ణ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు అలాగే కళ్యాణ్ రామ్ ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ డిప్యూటీ సీఎంగా మారారు. పలువురు కీలకంగా మంత్రి పదవులు సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలకమైన బాధ్యతలని ఎన్టీఆర్‌కి, కళ్యాణ్ రామ్‌కి అప్పగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు కూడా బాలయ్య ఇంటికి కళ్యాణ్ రామ్‌ని అలాగే ఎన్టీఆర్‌ని పిలిపించారు. సో వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ పనుల్లో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అయితే ముందుకు దూసుకెళ్లాలని ప్రత్యేకంగా కోరినట్టుగా అయితే సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీ సాధించిన ఈ విజయాన్ని మరి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రజల కోసం ఎన్టీఆర్ అభిమానులను కలగలుపుకొని వెళ్లాలని ఆయన కోరినట్టుగా అయితే తెలుస్తోంది. సో నందమూరి బాలకృష్ణ ఇంట్లోనే ఈ విషయాలన్నీ కూడా సమావేశమయ్యారట. నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు వేరు కాదని, అందరూ కూడా ఒకటేనని ప్రజలు అనుకోవాలని, మరి కావాలని ఈ విషయాలపై చాలా మంది నెగటివ్ ఫీలింగ్ కలిగించేలా చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో చీలికలు అనేవి ఇక మీదట ఉండకూడదు. అందరూ ఒకటిగా అయితే ఉండాలి. సినిమాలతో పాటు రాజకీయాలు కూడా కలిసి చేయాలి అని నందమూరి బాలకృష్ణతో పాటుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కి చెప్పారట చంద్రబాబు.